తెలుగు ఫ్లేమ్ క్షణ ఆనంద వీక్షణం. ప్రేమ ఎంత మధురం సీరియల్ జీ తెలుగులో రాత్రి 9 గంటల స్లాట్లో సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తోంది. ఈ సీరియల్లో భారీ ట్విస్ట్లన్నీ ఒక్కొక్కటిగా రివీల్ అయిపోతున్నాయి. ఈ సీరియల్ కథలో అంజలి అనే ఒక కొత్త పాప ఎంటర్ అయింది. ఈ వచ్చిన కొత్త పాపకి రాజనందినికి ఏదైనా రిలేషన్ ఉందేమో అనిపించేలా ఒక డౌట్ ని రైజ్ చేశారు. ఆర్యవర్ధన్ ఫోటో తన సంచిలో పెట్టుకొని ఈ పాప రోడ్డు మీద వస్తూ ఉంటుంది. ఆర్యవర్ధన్ ని చూసి నాన్న నాన్న అని పిలుస్తూ ఉండగా అంతలో యాక్సిడెంట్ అవుతుంది. ఇంతకీ కొత్త పాప ఎవరు? ఏదైనా కుట్ర లేదా కొత్త ట్రాకా? ఏమీ అర్థం కావడం లేదు. ఇక లేటెస్ట్ ఎపిసోడ్ ప్రకారం సూర్యగా ఉన్నది ఆర్య అన్న విషయం సుగుణమ్మ కుటుంబంలో అందరికీ తెలిసిపోయింది. అదే సమయంలో సూర్యని ఆర్యన్ చంపాడు అని జలంధర్ నింద వేయాలని చూస్తాడు. కానీ అను అందరిలో ఆర్యని కాపాడబోయి ప్రమాదవశాత్తే సూర్య చనిపోయాడని సుగుణమ్మకి తెలియజేస్తుంది. జోగమ్మ చెప్పినట్లు సుగుణమ్మ వలనే అను ఆర్య ఇద్దరు కలిసిపోయారు. అలా ఇప్పుడు సుగుణమ్మ కథని ఎండ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక రాబోయే ఎపిసోడ్స్ అన్ని కొత్తగా వచ్చిన ఆ పాప చుట్టే ఉంటాయని తెలుస్తోంది. ఆ పాపకి రాజనందినికి ఏదైనా కనెక్షన్ ఉంటుందేమో అన్నట్లు కథలో చూపిస్తున్నారు. ఈ పాప వెనుక ఉన్న కథ చూస్తుంటే గతంలో ప్రసారమైన నాన్న సీరియల్ స్టోరీలా విక్రమార్కుడు సినిమా స్టోరీ లాగా అనిపిస్తోంది. కాకపోతే రాజనందినికి ఏదైనా రిలేషన్ ఉంటుందా అని డౌట్ కూడా వస్తోంది. ఈ పాప ఆర్యవర్ధన్ ఆప్తుల కూతురై ఉండే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందేమో చూడాలి. ప్రేమ ఎంత మధురం సీరియల్ రాబోయే ఎపిసోడ్స్ అన్ని ఇక కొత్తగా వచ్చిన అంజలి అనే పాప చుట్టే ఉండబోతున్నట్లు తెలుస్తున్నాయి. ఈ కొత్త పాప అంజలి ఎవరు? అంజలికి ఆర్యవర్ధన్కి ఉన్న సంబంధం ఏంటో రాబోయే ఎపిసోడ్స్లో తెలియాలి. కొత్తగా వచ్చిన పాప అంజలికి ఆర్యవర్ధన్కి ఎలాంటి రిలేషన్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.